నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత. ఓటర్లకు గమనిక, ఓటర్ల ప్రత్యేక సవరణ, ఓటర్ ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. నంద్యాలలో ఉపాధ్యాయ ఉద్యోగ గర్జన, ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నమస్తే డే వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు ర్యాక్ పికెట్స్ కు సేఫ్టీ కిట్లు పంపిణీ చేసిన కమిషనర్ శేషన్న. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు 1,48,596 రూపాయల ఆదాయం. ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి 2026 ఛాంపియన్షిప్ పోటీలు. నంద్యాల సంజయ్ నగర్ వద్ద బస్సుతో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ డ్రైవర్. ఆత్మకూరు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రయాణికులు వాహనదారులు బెంబేలు. నంద్యాలలో ఘోర విషాదం, వేర్వేరు గదుల్లో వృద్ధ దంపతులు ఆత్మహత్య. నంద్యాల జిల్లా సబ్ డివిజన్ నూతన అడిషనల్ ఏఎస్పీగా సుస్మిత బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రసిద్ధ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు రవిశంకర అవధానితో పాటు ఆలయ అర్చకులు నూతన ఏఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు నూతన ఏఎస్పీ సుస్మితకు పుష్పగుచ్చాలు, పర్యావరణ హిత పూల కుండీలను అందజేసి గౌరవ వందనం సమర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ నేరాల నియంత్రణకు మరియు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వే ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థన మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయమై నంద్యాల ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ఎవరైనా ఇప్పటి వరకు తమ ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బిఎల్ఓలకు సమర్పించని ఎడల ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 24వ తేదీలోగా తమ పత్రాలను అందజేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం అనగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ ఈ సర్వ్ ప్రోగ్రామ్ని ఈ నెల 15 నుంచి 24 వరకు గడువు పెంచడం జరిగింది. ఈ 10 రోజులు ప్రజలందరూ ఉపయోగించుకొని ఎన్యూమరేషన్ ఫామ్లు ఏమన్నా ఎక్కడన్నా ఓటర్లు మిస్ అయ్యి ఉంటే మాత్రం మా బిఏలోని కన్సల్ట్ అయిపోయి ఏఎస్డి లిస్టు మేము ప్రకటించడం జరుగుతుంది. దాని అభ్యంతరాలు ఎవరైనా చెప్తే మేము ఓటర్స్ మళ్ళీ నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలుపుతున్నాం. మరి ఆ జూలై 31వ తేదీ డ్రాఫ్ట్ రోల్ ప్రకటించడం జరుగుతుంది. డ్రాఫ్ట్ రోల్ తర్వాత ఒక నెల ఉంటుంది. నెల రోజులు అబ్జెక్షన్ కాల్ఫర్ చేస్తాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఈ 10 రోజులను ఉపయోగించుకొని పారదర్శకమైన ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ప్రజలందరూ దీనికి సహకరించాలని, కాబట్టి ఆల్ పొలిటికల్ పార్టీ వాళ్ళు, లీడర్స్, బిఎల్ఏస్ కానీ పొలిటికల్ లీడర్లు కానీ అందరూ సహకరించాలని పొలిటికల్ లీడర్లను కోరడమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సర్క్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ సంబంధించి ఓటర్ లిస్టుకు సంబంధించి ఇంకా 10 రోజుల సమయాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్లో ఈఆర్ఓ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇంకా ఎవరైనా షిఫ్ట్ ఓట్లు కానీ ఎక్కడన్నా అప్లికేషన్ మీకు అందకుండా ఉంటే ఓటర్ అప్లికేషన్ ఎన్యూమరేషన్ ఫామ్ కింద మీకు అందకుండా ఉంటే దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 10 రోజుల్లో మీరు మళ్ళీ మీ ఓటర్ అప్లికేషన్ మీరు తీసుకొని అది ఫిలప్ చేసి మరి మీ కన్సర్న్ బిఎల్ఓలకు ఇచ్చే విధంగా అందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు మిస్ కాకుండా, ఎందుకంటే ఓటును తప్పకుండా ఉంచుకోవాలా, ఓటు హక్కును మనం వినియోగించుకోవాలా, కాబట్టి తప్పకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ 10 రోజులు మళ్ళీ వచ్చిన అవకాశంలో తప్పకుండా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఎక్కడైనా ఎవరైనా డెత్ ఓటర్లు కూడా మీరు చెప్పలేకపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు కానీ అది ఇచ్చి మరి మీ ఓటు హక్కును పునరుద్ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎస్ఐఆర్ పై 10 రోజులు ఈఎస్ఐ గడువు పెంచిన సందర్భంగా ఆల్ పార్టీ మీటింగ్ ఈఆర్ఓ గారు ఈరోజు జరగడం జరిగింది. కావున దయచేసి ఇంకా ఎవరైనా వివిధ కారణాల రీత్యా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఈ 10 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకొని ఓటును సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పోరుబాట తీవ్రతరమైంది. టెట్ రద్దు, 12వ పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, పికెటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని వినిపించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కార సాధనకై ఫ్యాప్టో పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వెంటనే రద్దు చేయాలి, 12వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలి, మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి, ఏపీజీఎల్ఐ లోన్లు, జీపీఎఫ్ లోన్ల ఫైనల్ సెటిల్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సభలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు హృదయరాజు, సురేష్ కుమార్, జిల్లా నాయకులు సోమేశులు, చంద్రశేఖర్, ప్రసాద్, నగరి శ్రీనివాసులు నాయక్, దస్తగిరి, మౌలాలి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నంద్యాలలో కూడా ఈరోజు ర్యాలీ, పికెటింగ్, ధర్నా జరగడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల పైన మాకు రావాల్సినటువంటి ఐఆర్, డిఏ, పిఆర్సీ ఈ ఆర్థిక సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాన్ని పరిష్కరించలేదు. ఈ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించడానికి అదేవిధంగా ఉపాధ్యాయులకు టెట్ అనే ఒక పెద్ద భూతాన్ని తీసుకొచ్చి వదిలినారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంట్ లో అమెండ్మెంట్ తెచ్చి టెట్ నుంచి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యాపల భారం తగ్గించమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 1998, 2008 వచ్చినటువంటి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలు సర్వీసు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుంటే మేము పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి ఫ్యాప్టో ఆందోళన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో
ర్యాలీలు పికెటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాలలో భాగంగా మరి శ్రీనివాస సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి పికెటింగ్ లో ఈరోజు 28 జిల్లాలు కూర్చోవడం జరిగింది. ప్రధానంగా మేము ఏవైతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటువంటి డిమాండ్ల మీద నేటికి కూడా ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి చర్చ అనేటువంటిది సాగిపోవడం అనేటువంటిది మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఏవైతే డిమాండ్లకు సంబంధించినటువంటి విద్యారంగ సమస్యలకు సంబంధించినటువంటివి ఏవైతే సిలబస్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి శుక్రవారం చర్చలు పెడుతున్నప్పటికీ వారితో చర్చించినటువంటి అంశాలు కూడా మరి పొందపరచడం అనేటువంటిది మరి అశాంతికి గురి చేసేటువంటి విషయం కావచ్చు. మరి ఆర్థికానికి సంబంధించినటువంటివి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి 12వ PRC కమిషన్ కూడా వేయకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో వెంటనే నియమించి IR 30% మంజూరు చేయాలని, అదేవిధంగా ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని 2022 నుంచి కూడా పెండింగ్ లో ఉంది, దాన్ని వెంటనే మంజూరు చేయాలని, మరి డిఏలకు సంబంధించి పాత డిఏను అదేవిధంగా 11వ PRC సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని మంజూరు చేయాలని, మరి డిఏలకు సంబంధించినటువంటివి 1/7/2026కు 5 డిఏలు అయితే ఈ 5 డిఏలకు సంబంధించినటువంటి కొత్త డిఏలు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా వచ్చేటువంటి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా పాలకవర్గం ఏదైతే ఖచ్చితంగా పాస్ కావాలి లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తామనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని విడనాడి పార్లమెంట్ లో దాని సవరణ చట్టం అనేటువంటిది తేవాలి. అదేవిధంగా మరి అనేకమైనటువంటి 20 డిమాండ్లుగా పెట్టేటువంటి ఏవైతే డిమాండ్లు ప్రాప్త పెట్టిందో మాతో చర్చించి వీటి పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి తదుపరి ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు ఈ పికెటింగ్ నిర్వహించాలని చెప్పి ఈ ప్రాంత రాష్ట్రం నిర్ణయించింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి ఆందోళనకు ప్రతినిధులు. ఈ టెట్ కు సంబంధించింది టెట్ ను మినహాయించాలి. టెట్ ప్రాస్పెక్టివ్ గా కాకుండా రెట్రాస్పెక్టివ్ గా అమలు చేస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిందో ఆ తర్వాత నియమితులైన వారికి మాత్రమే టెట్ ఉంటుంది తప్ప ముందు టీచర్లకు అవసరం లేదనేది మేము అభిప్రాయపడుతున్నది. దీనిపైన గవర్నమెంట్ అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రంలో గానీ కూటమి ప్రభుత్వమే ఉంది. అదే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల స్పందన లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి గవర్నమెంట్ కు హెచ్చరిస్తాం. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ వేదికగా మంగళవారం నమస్తే డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు ర్యాక్ పికర్స్ సంక్షేమం కోసం మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కమిషనర్ శేషన్న చేతుల మీదుగా కార్మికులకు రక్షణ పరికరాలతో కూడిన సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో కార్మికులు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ అంకిరెడ్డి మరియు వారి వైద్య బృందం పారిశుద్ధ్య కార్మికులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సచివాలయ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతోంది. దీని ద్వారా పట్టణాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చక్కగా జరగాలి. ఆ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ర్యాక్ పిక్కర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గమనించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను గమనించాలి.
వాళ్ళకు అవసరమైన సేఫ్టీ కిట్స్ అందించాలి వాళ్ళకి టైంకు. అలాగే వాళ్ళకి అవసరమైన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమైనా ఉంటుందిగా అవి కూడా చేయాలని చేసి ఈరోజు ఒక ప్రోగ్రామ్ వారు వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కానీ ర్యాక్ పిక్కర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము ఇక్కడికి పంపించి నమస్తే ప్రోగ్రామ్ వంటి ద్వారా అలాగే సేఫ్టీ కిట్స్ ఇస్తున్నాం. అలాగే అంకరెడ్డి డాక్టర్ గారు వీళ్ళందరినీ కూడా ఒకసారి పరీక్షలు చేసి వాళ్ళకి ఏమన్నా ఇక్కడ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు. సో ఈ విధంగా పట్టణంలో ఉన్నటువంటి అందరూ శానిటరీ వర్కర్స్ ప్రాక్టికల్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కానీ అలా ఆరోగ్య పరీక్షలు కానీ అన్ని కూడా వాళ్ళకు చేసి వాళ్ళను రక్షించాల్సి ప్రభుత్వం యొక్క ఆదేశం. ఆ విషయంలో ఈ రోజు యొక్క ప్రోగ్రాం పెట్టాం. సో దీన్ని గమనించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రథమానందేశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు నేడు నిర్వహించడం జరిగింది. 148,596 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రుడు వెల్లడించారు. ఈరోజు నంద్యాల పట్టణం మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ ప్రథమానందేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ 2025 డిసెంబరు 12వ తారీఖు నుండి ఈ రోజు వరకు వచ్చిన కానుకలను కౌంటింగ్ లెక్కింపు చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 1,48,596 రూపాయలు దేవస్థానానికి హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చలంబాబు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి చంద్రుడు గారు, అర్చక స్వాములు మరియు నంద్యాలలో పట్టణంలో ఉన్న వివిధ సేవా సమితి సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. హాకీ విజేత మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీ నుంచి అమరావతి 2026 ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి సంస్థ అధికారి రాజు వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పోటీల వివరాలను ప్రకటించారు. జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్రీడాంధ్ర దిశగా గత సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29వ తేదీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు శాప్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29వ తేదీ ఈ సంవత్సరము నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను 12 డిసిప్లిన్లలో క్రీడాంశాలలో నిర్వహించడం జరుగుతుంది. అవి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ మరియు యోగా క్రీడాంశాలలో 2 ఏజ్ కేటగిరీలలో నిర్వహించడం జరుగుతుంది. అండర్ 17 మరియు అండర్ 23 విభాగాలలో
బాలబాలికలకు స్త్రీ పురుషులకు ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో సెలక్షన్స్ నిర్వహించి మన జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఈ క్రీడా 12 అంశాలలో ఎంపికలు నిర్వహించి ఒక జట్టును ఎంపిక చేసి ఆ 7 జట్లను జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 12 క్రీడాంశాలలో 12 బాలబాలికలు మరియు 12 స్త్రీ పురుషులు అండర్ 17, అండర్ 23 ఏజ్లలో జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎవరైతే రన్నర్స్, విన్నర్స్ 3వ స్థానం కైవసం చేసుకుంటారో ఆ జట్లన్నిటికీ కూడా 91,96,000 క్యాష్ ప్రైజ్ను కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అనే క్యాప్షన్తో 2026 అనే క్యాప్షన్తో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలలో ఎవరైతే నంద్యాల జిల్లా క్రీడాకారులు పాల్గొనదలుచుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా క్రీడా యాప్లో వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకోవాలి. ఆ విధంగా నమోదు చేసుకున్న క్రీడాకారులు మాత్రమే అమరావతి ఛాంపియన్షిప్ కప్లో పోటీలకు అర్హులను తెలియజేస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం నంద్యాల పట్టణంలో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఆత్మకూరు డిపోకు చెందిన ఆత్మకూరు నంద్యాల సర్వీస్ బస్ డ్రైవర్ ఈరోజు నంద్యాల పట్టణ పరిధిలోని సంజీవనగర్ వద్ద వీర విహారం చేశాడు. ఇరువైపులా వస్తున్న వాహనాలను అస్సలు గమనించకుండా నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఒక మహిళ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని, మరో యువకుడి బైక్ను, అలాగే ఒక ఆటోను ఈ బస్సు బలంగా తగిలించుకుంటూ వెళ్ళింది. ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాధితులు తీవ్ర ఆగ్రహంతో బస్సును అడ్డుకొని డ్రైవర్ను నిలదీశారు. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సదరు డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా పొగరుబోతుతనంతో సమాధానం ఇచ్చాడు. ట్రాఫిక్లో ఇవన్నీ మామూలే, తగులుతూనే ఉంటాయంటూ బాధితులపై ఎదురు దాడికి దిగాడు. డ్రైవర్ ప్రవర్తనను గమనించిన స్థానికులు, వాహనదారులు అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత డ్రైవర్ల వల్లే ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు గ్యారంటీ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం పలకకుండా వస్తున్నాడు. ఇప్పుడు ఆపితే తగిలింది మామూలే తగులుతుంది, కింద వల్లే కదా నువ్వు అంటారు. ఆయన అవతల ఆటో తగిలించాడు, తర్వాత నా బండి తగిలించాడు. దిగమంటే కూడా నేను దిగని ఎవరు చెప్పినా చెప్పుకోమంటారు. నేను బండి అయితే దిగను. అక్కడ సంజీవనగర్ గేట్ లో మేము క్రాస్ అవుతున్నాం సార్. మేము క్రాస్ అవుతుంటే ఇతను బస్సు వచ్చింది, సిగ్నల్ పడింది. సిగ్నల్ పడిన బస్సు ఆపకుండా అట్లే వచ్చేసి ఏమైనా తగిలిందా ఇక్కడే ఆటో తగిలించాడు, ఆ బండి తగిలించాడు. తగిలిందా లోపల చెప్తున్నా కానీ నీకు దెబ్బలు ఏమన్నా వాళ్ళు ఆడోళ్ళు ఎగి పెట్టారు. ఇద్దరు ఆడోళ్ళు భయపడి ఏమన్నా అయితే ఏమైందో తెలియదు. లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, అది తగిలిందట. ఏదో డ్యామేజ్ అయిందని తగులుతా ఉంటుంది. తగిలిందంటున్నాడు. నంద్యాల జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. కొడుకుకు భారం కాకూడదనే ఆవేదనతో ఓ వృద్ధ దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచారు. ఆత్మహత్యకు ముందు కొడుకుకు వాట్సాప్లో సందేశం పంపడం స్థానికంగా కలచివేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్లో గుండెల్ని పిండేసే విషాదకర ఘటన వెలుగు చూసింది.
రిటైర్డ్ పోస్ట్మెన్ అంకిరెడ్డి, ఆయన భార్య అనురాధ తమ నివాసంలో వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శేష జీవితంలో కొడుకుపై తాము భారం కాకూడదనే తీవ్ర మనస్తాపంతోనే వీరు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి ముందే అంకిరెడ్డి దంపతులు తమ కుమారుడికి వాట్సాప్లో ఒక సందేశాన్ని పంపారు. ఆ మెసేజ్ చూసి గుండె ఆగినంత పనైన కుమారుడు కంగారుగా పరుగున ఇంటికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి తల్లిదండ్రులు ఇద్దరు నిర్జీవంగా వేలాడుతూ కనిపించడంతో ఆ కుమారుడు గుండె లవిసేలా రోధించాడు. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల ఎస్పీ సుస్మిత తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వృద్ధ దంపతుల మృతితో సంజీవనగర్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. టైపింగ్ చూసి నాకు డౌట్ వచ్చి మరి ఇంటికాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చిన 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల్లో ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ తీసుకున్నారు. మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్. బీరువాకి ఒక చోటు ఉన్నాయి, బీరువాలో జాగ్రత్త, వేరే అకౌంట్లో అమౌంట్ ఉంది, జాగ్రత్త, బాగుండు. నాకు కూడా డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నాను. ఎన్ని గంటలప్పుడు మెసేజ్ పెట్టారు? 11:40కి. మీరు ఇక్కడ వచ్చేసరికి ఎంత అయింది? 11 వచ్చేసాను. వచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. డిప్రెషన్ అన్నా మనిషికి, ప్రతి దానికి టాబ్లెట్లు అవి ఇవి, నాకు ఆరోగ్యం బాగాలేదు అనుకోవడం, ఆయన కొద్ది ఆయన ఉండడం. పోస్ట్మెన్, రిటైర్డ్ పోస్ట్మెన్. అమ్మ హాస్పిటల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత. ఓటర్లకు గమనిక, ఓటర్ల ప్రత్యేక సవరణ, ఓటర్ ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. నంద్యాలలో ఉపాధ్యాయ ఉద్యోగ గర్జన, ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నమస్తే డే వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు ర్యాక్ పికర్స్ కు సేఫ్టీ కిట్లు పంపిణీ చేసిన కమిషనర్ శేషన్న. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు 1,48,596 రూపాయల ఆదాయం. ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి 2026 ఛాంపియన్షిప్ పోటీలు. నంద్యాల సంజయ్ నగర్ వద్ద బస్సుతో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ డ్రైవర్. ఆత్మకూరు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రయాణికులు వాహనదారులు బెంబేలు. నంద్యాలలో ఘోర విషాదం, వేర్వేరు గదుల్లో వృద్ధ దంపతులు ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.